ఇక మాయ మాటలతోని మభ్యం పరుస్తున్నామంటూ ఆ రోజు రోజుకు కొత్త బాగోతాలాడుతూ ఇగో ముమ్మాటికి రెఫరెండమే. మా పాలన పైన నమ్మకంతో చెబుతున్న 14 సీట్లు గెలుస్తాం. ఈయన పాలన మీద నమ్మకంతో ఆయనే చెప్పుకుంటుండు 14 సీట్లు గెలుస్తారంట. ప్రజలారా ఒకసారి నేను చెప్పేది వినండి, 14 సీట్లు గెలుస్తాం, మా పాలన పైన నమ్మకంతో నేనే చెప్తున్నా అంటుండు. ముమ్మాటికి ఇది రెఫరెండమే. ఏది 5 నెలల కాల పరిమితిలో రెఫరెండంగా ఓట్లు పడతాయి, మా పాలన మీద నమ్మకంతో నేను చెప్తున్నా అంటుండు. మరి ఇది నిజమేనా? వీళ్ళ పాలనతోని 14 సీట్లు గెలుస్తాడా? 14 సీట్లు గెలిచేటువంటి మొహమేనా అది? 14 సీట్లు గెలిచేటువంటి మొహమేనా ఇది? ఏదని పాలన? ఏ పాలన నమ్మకంతోనే అంటున్నావు ఈ మాట 14 సీట్లు గెలుస్తామని? ఒక్కసారి గట్ల తిరిగి రాపో. ఒక్కసారి రైతుల దగ్గరికి పోయి ఆ బస్ స్టాండ్ల దగ్గరికి పోయి ఒక్కసారి తిరిగి వస్తేవంటే నీ పాలన నీకు అర్థమైపోతుంది. ఏ పొలాలు ఎండిపోయి రైతులంతా అయ్యో అయ్యో అని లబ్బో దిబ్బో అని మొత్తుకుంటే రైతుల విషయాన్ని పక్కన పెట్టేసి పక్క రాష్ట్రానికి పోయి ప్రచారం చేసి వచ్చినావు. ఆ బస్సు ఎక్కేటోళ్లకు తిప్పలు అవుతుంది. మొత్తం మహిళలకి కేటాయించినట్టు అయిపోయింది బస్సు. పురుషులకు బస్సే లేదు. ఆ మహిళలకైనా కానీ అందులో ఎక్కితే గుద్దుకునుడు, నూకేసుకునుడు, ఫైటింగ్లు, గొడవలు, మన్ను మశానం, చివరికి నీకు లేనిపోని తిట్లు కూడా వస్తున్నాయి. అందులో వాని యాలి ముండవయ్యా, వాని బతుకు జడ, ఈ అడ్డమైన బస్సు పెట్టిన ఆడు మా బతుకులు ఖరాబ్ చేసేందుకు ఉచిత బస్సు పెట్టిన ఆడు, ఎందుకు పాడైంది ఉచిత బస్సు అని తిట్టుతురు. ఇక ఈ రకంగా తిట్టంగా మా పాలన పైన నమ్మకంతో చెబుతున్నా 14 సీట్లు తప్పకుండా గెలుస్తానని నువ్వు మాట్లాడబడుతుంది. ఇక ఏం చెప్పమంటావు చెప్పు. మరి ఈ విషయంలో ఎవరేం మాట్లాడతారు చెప్పు? నీ నమ్మకంతో నువ్వు చెప్పుకుంటే మరి ప్రజల నమ్మకంతో ప్రజలు ఏం చెప్పుకోవాలి? ఇక ఇంకొకటి, కాంగ్రెస్ భాజపాల మధ్యనే పోటీ ఉన్నదట. ఇక బీఆర్ఎస్ పత్తకలేదుగా, కాంగ్రెస్ బీజేపీ. ఇక ఏమంటుండంటే ఈ కాంగ్రెస్ బీజేపీ రెండింటి మధ్యనే పోటీ ఉన్నదంటే కేసీఆర్ గురించి ఇక మాట్లాడాల్సినటువంటి అవసరం లేదన్నట్టు లెక్క. ఇక కేసీఆర్ను లెక్క తీసుకోకుర్రి, మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. మా రెండిట్లలో ఏ గెలిచినా, ఈ కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా రేవంత్ రెడ్డికి లాభమే. ఎందుకంటే ఎటు వాటమైతే అటు దూకుతాడు ఈయన. ఇక మన బతుకుల గురించి మాట్లాడేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక మన బతుకుల గురించి మాట్లాడేటోళ్ళు ఎవ్వరు ఉండరు. బీజేపీ గెలిచినా మాట్లాడది, కాంగ్రెస్ గెలిచినా మాట్లాడది. ప్రాంతీయ పార్టీ ఈ రెండిట్లలో ఏ పార్టీ గెలిచినా మన రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి పార్టీ కాదు. అందుకే ఈ రెండింటిని మధ్యలో పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండింటితోనే పోటీ ఉందని చెప్తుండు. ప్రజల్ని నమ్మబుచ్చాలే. ఇక బీఆర్ఎస్ గురించి మాటే లేదు, ఊచే లేదన్నట్టు. ఒకవేళ బీఆర్ఎస్ ఒకవేళ వస్తే, కేసీఆర్ ఒకవేళ గెలిస్తే రేవంత్ రెడ్డి మెడలు వంచి పని చేపిస్తాడు కేసీఆర్. ఆ పని తెప్పించుకుంటాడు ఈయనకు బీజేపీ గెలిచినా పర్వాలేదు కానీ కేసీఆర్ మాత్రం గెలవద్దు. బీజేపీ గెలిచినా నమో నారాయణ శంభో శంకర గెలిచే కానీ బీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రం గెలవద్దు బిడ్డు. ఆయన గెలిచిందంటే ఈయనకు ఉరితాడే ఇక ఇంకో ముచ్చటనే లేదు. ఇక కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని రేవంత్ రెడ్డి షోలోకి వచ్చి అడిగిరట. మరి సార్ మరి కేసీఆర్కి ఎందుకు ఓటేయాలా సార్? కేసీఆర్ ఏం చేసిండని వేయాలి? నువ్వంటే 5 నెలలు మంచిగా చేసినావు, గా ఉచిత బస్సు ఇచ్చినావు, ఆడోళ్ళంతా కొట్లాడుకుంటారు రోజు బస్సులా, గా 200 యూనిట్ల కరెంట్ అని చెప్పినావు, కొందరికి ఇచ్చినావు కొందరికి ఇయ్యలే, అన్ని పథకాలు సగం వేసినావు సార్, అందుకే మీకు మళ్ళా ఓటేస్తాం, ఇంకా కేసీఆర్కి ఎందుకు వేయాలా సార్ అని ఇట్లా మాట్లాడిరట షోలు వచ్చి. ఈ ముచ్చట గట్లా ఉన్నది. కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారట. షోవులో గుసగుస పెట్టిరేమో మరి రేవంత్ రెడ్డితోటి. ఇక హామీలన్నీ అమలు చేస్తాం, హామీలు మొత్తం అమలు చేస్తాడట. ఎప్పుడు అమలు చేస్తా అని చెప్తుండు? 100 రోజులల్లా నువ్వు చెప్పిన మాటనే మేము మాట్లాడలే. 100 రోజులల్లా 6 హామీలు అమలు చేస్తానని చెప్పినావు. నీ నోరుతో చెప్పినావు కదా మాట, మరి ఏడా పోయింది? మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, నెరవేర్చకపోతే
ఏంది మరి నెరవేర్చకపోతే ఏంది? రాజీనామా చేయాలి, నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈ విషయం మీద హరీష్ రావు మాట్లాడితే దాన్ని కూడా వ్యతిరేకించడమే. ఆమె ఎన్నడూ లేనిది అమరవీరుల స్తూపం దగ్గరికి పోయిండు. అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి మాట్లాడుతుండు హరీష్ రావు. ఎన్నడానా పోయిండా అక్కడికి? ఇట్లాంటిది ఏదన్నా ధర్నానో లేకపోతే ఏదన్నా ఇట్లాంటి సమస్యలో ఏదో ఒకటి వచ్చినప్పుడే ఆ స్తూపం గుర్తుకొస్తుంది. మరి నీకు ఏది గుర్తుకు రాకపోయా? నీకు ఏ స్తూపం గుర్తుకు రాకపోయా? ఇవాళ గెలిచినవు, గెలుపొందిన తర్వాత అమరవీరుల స్తూపం నీకెందుకో గుర్తుకు రాలే? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నీకే గుర్తుకు రాలే? హరీష్ రావు రాజీనామా చేయాలి. నువ్వు రుణమాఫీ చేయకపోయినా 6 హామీలు అమలు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఒకవేళ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయాలి. నువ్వు ఈ పథకాలను అమలు చేస్తే ఆగస్టు 15 లోపు హరీష్ రావు రాజీనామా చేయాలి. ఇది అంటే నీ పథకాల కోసము, నీ రుణమాఫీ కోసం ఆయన బలి కావాలి. అంటే ఇవాళ ప్రజల కోసం పోరాడుతుండు ఆయన. అట్లయినా కానీ ప్రజల కోసమే పోరాడుతుండు. దీని మీద సమాధానం రాదు. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడివి, నీకేమో పదవి కావాలి. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి హరీష్ రావు రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేస్తే ఈయనకు సంతోషం, ఇక ప్రతిపక్షమే లేకుండా పోతుంది. ఆయన రాజీనామా చేస్తే ఈయనకు సంతోషం. ఇక రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రుణమాఫీకి అవసరమా? ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసుడు. ఇంకా బ్యాంకర్ల దగ్గర ఎంతమంది రుణాలు తీసుకున్నారు, రైతులు ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఆ రైతులు లీస్టే తీసుకోలేదట ఇంతవరకు. రుణమాఫీ చేస్తామని 3-4 నెలల నుండి చెప్పుకొస్తున్నావు, అసలు లీస్టే తీసుకోలేదట బ్యాంకర్ల దగ్గర నుండి. మరి ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎవరెవరు ఎంత తీసుకున్నారో అసలు లీస్టే లేదట. మొత్తమే ఇంతవరకు ప్రభుత్వం ఆ లీస్టే అడగలేదట బ్యాంకర్లను. అట్లా ఉన్నది కథ. ఇక చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపైన కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లో చూసుకోనాయా అంటే మళ్ళా పోయి ఏపీలో అడుగుతాడు కథ. ఇది ఏపీలో మాట్లాడుతుండు. చంద్రబాబు పైన వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపైన కేసీఆర్ వ్యాఖ్యలట. ఇవాళ బీజేపీతోని పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతున్నట్టుగా ఉందా? అక్కడ వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైఎస్ షర్మిలకి వత్తాసు పలికినట్టుగా కనబడుతుందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. ఇవాళ సెంట్రల్లో బీజేపీ గెటన్ అయితే తప్పకుండా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడు. ఇందులో సందేహమే లేదు. చేరాల్సినటువంటి పనే, చేరతాడు కూడా. అందుకే ఈ మాటలు. ఇగోంది చంద్రబాబు మీదనట వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారట కేసీఆర్ ఇద్దరు కూడా. ఇక 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఎండిపోయిన రిజర్వాయర్లను కేసీఆర్ మా ప్రభుత్వానికి వారసత్వంగా అందించారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఎండిపోయిన రిజర్వాయర్లు అసలు ఎండిపోలే. రిజర్వాయర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు ఆల్రెడీ నీళ్లున్నాయి. వచ్చిన తర్వాత కూడా రిజర్వాయర్లలో నీళ్లున్నాయి. ఆ నీళ్లను చిన్న చిన్న చెరువులలోకి విడుదల చేస్తే ఆ చెరువుల కింద ఉన్నటువంటి పొలాలు బ్రహ్మాండంగా పంటలు పండేటి. అవి పక్కన పెట్టేసి ఎంతసేపు మేడిగడ్డ కుంగిబాటు, మేడిగడ్డ రిపేరు, కుంగిపోయింది, పర్రెలు వచ్చినాయి, ఆగమైపోయింది, కాళేశ్వరం మొత్తం కుంభకోణం, లక్షల కోట్ల అవినీతి. ఇగో దీని మీదనే అసెంబ్లీ సమావేశాలు పక్కన పెట్టాలి, బస్ ఎక్కిపోయి అక్కడ చూసి రావాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇదే పని, తిరుగుడు. ఇక ఇదొక్కటి పక్కన పెట్టి ఎన్ని నువ్వు చేయని అన్ని శాఖలల్లో ఏలు పెడితివి. అన్ని శాఖలల్లా ఏ శాఖ ఇడిచిపెట్టినావు నువ్వు? ఏది నువ్వు విడిచిపెట్టింది? ఇక ప్రభుత్వానికి వారసత్వంగా అందించారట.
2014లో ఏడాదికి రూపాయలు 6,000 కోట్ల అప్పుల కింద తిరిగి చెల్లిస్తే ఇప్పుడు నెలకు ఇక 7,000 కోట్లు చెల్లించాల్సినటువంటి దుస్థితి మేం వచ్చాక 4 నెలల్లోనే అప్పులకు 26,000 కోట్లు చెల్లించాం. ఇక దుబారాను తగ్గించి నిధులను జాగ్రత్తగా వినియోగించడం ఆదాయం పెంపు చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికే ప్రతి నెల 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత దుబారా ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు, అల్లటప్ప ఖర్చులన్నీ పక్కకు పెట్టిరట. పక్కకు పెట్టి మంచిగా సిన్సియర్గా బుద్ధిగా ఇది ఇట్లనే పెట్టాలి, దీనికి ఇంతనే కట్టాలి, అది అక్కడనే పెట్టాలి, దానికి అంతే కట్టాలి, ఇగో ఇట్లా ఈ రకంగా ఓ లెక్కల ప్రకారంతో చేస్తే ఇప్పుడట సంపాదన పెరిగిందట. 500 నుండి 600 కోట్ల వరకు ఆదాయం పెరిగిందట. ఇప్పుడు ఈ మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రకంగా ఒక నియమ నిబంధనతోని ఆ రేట్ ఎంత, దానికి అది అంతే కట్టాలి, దీనికి రేట్ ఎంత, దీనికి ఇంతే ఇవ్వాలి, ఇగో ఇట్లా ఒక లెక్క ప్రకారం వెళ్ళిపోయిందట. దుబారా ఖర్చు పెట్టలేదు అన్నట్టు. దుబారా పనికి రాంది, పనికి వచ్చింది, అడ్డమైన పొడిగని అన్నీ కొంటలేడు అన్నట్టు. మంచిగా అవసరం అయితేనే కొంటుండు లెక్కలు పెట్టుకొని. అందుకే ఇంత ఆదాయం పెరిగిందట. ఇక ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయనే మొన్నటిదాకా ముఖ్యమంత్రి లెక్క ఉండే, ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో పిసిసి లెక్క మారిపోయిండు. ఇక పిసిసి లెక్క మారిపోయి నా పిసిసి పదవి ఏందో చూపెడతా అని మొన్ననే చెప్పిండు, నెల కిందనే చెప్పిండు. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగానే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తాడు. ఇక 50,000 కోట్లతో పూర్తి చేయాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు నివాసానికి విలాసవంతమైనటువంటి భవనాలు, కావలసిన వారికి కాంట్రాక్టు విలువను భారీగా పెంచి 1,00,000 పనిని 10 లక్షలు చేయడం, ఇలా అనేక రకాలుగా భారా సహాయంలో ఖజానాపై భారం మోపి భారీగా అప్పులు చేశారని ధ్వజమెత్తారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందట కాళేశ్వరం ప్రాజెక్టులో. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే అసలు 1,00,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టే నిర్మాణం చేయలేదు. ప్రాజెక్టు నిర్మాణం 90,000 కోట్లు 80,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే దాని వ్యయం కంటే, దాని అంచనా విలువ కంటే ఎక్కువ చెప్పారు వీళ్ళు. అవినీతి జరిగిన బిల్లు దీన్ని ఎట్లా సమర్థించాలి ఎప్పురి? ఎట్లా ఉన్నదంటే ముచ్చట, ఇప్పుడు ఒక పెన్ను 5 రూపాయలు అనుకో, 5 రూపాయల పెన్ను కొంటే 5 రూపాయల పెన్ను విలువ 5 రూపాయలు, కానీ దానిలో జరిగింది అవినీతి 15 రూపాయల అవినీతి జరిగింది అంటే 10 రూపాయలు ఎక్కువ తిన్నారు అంటున్నాడు. పెన్ను ధరనే 5 రూపాయలు, ఇక 15 రూపాయలు ఎట్లా తింటారు, ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఎట్లా తింటారు? అట్లా ఉంది కథ ఇది. ఇక అనేక రకాలుగా భారత సహాయంలో ఖజానాలపైన భారం మోపి భారీగా అప్పుల కూబిలోకి దింపిందట చెప్తున్నటువంటి మాట ఇది. ఇక ఇంకప్పుడు ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ఇక ఈనాడు ఇంటర్వ్యూలో చెప్తుండు. కేసీఆర్ TV9 ఇంటర్వ్యూలో కూర్చున్నాడు కదా, ఈయన V6 ఈనాడు ఈటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలట. ఈయన కూడా ఇంటర్వ్యూలు మొదలుపెట్టిండు. ఇక మన కేసీఆర్ ఇంటర్వ్యూతోని దెబ్బ గట్టిగానే వచ్చేటట్టున్నది నాయన. ఇక నువ్వు కూడా నీ మాటలు చెప్తే వినటోళ్ళు ఎవరు లేరు, నువ్వు కూడా ఇంటర్వ్యూలో కూర్చోవాలని ఓలో సలహాదారుడు మన వేం నరేందర్ రెడ్డి అందించిండో, మరి ఇంకోళ్ళను వేరేటోళ్ళు వాళ్ళని అందించారు. మొత్తం మీద ఈ పని షురూ చేసిండు. ఇక ఇంటర్వ్యూలో కూర్చున్నాడు, ఇక ఈ ముచ్చట్లన్నీ మాట్లాడిండు, పనికిరాని ముచ్చట్లు. ఇక ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 ఏళ్ళు అయిన సందర్భంగా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, SC ST OBC రిజర్వేషన్లు ఉండాలనుకునేవారు కాంగ్రెస్కు ఓటేయాలని కోరారు. ఇక చూడురి, ఆర్ఎస్ఎస్ను స్థాపించి 10 ఏళ్ళు అయిన సందర్భంగా, 10 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా ఇక రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, SC ST OBC రిజర్వేషన్లు ఉండాలనుకునేవారు కాంగ్రెస్కు ఓటేయాలన్నట. ఒకవేళ బీజేపీకి ఓటేస్తే ఈ వర్గీకరణలన్నీ తీసేస్తారట, రిజర్వేషన్లన్నీ పీకి పడేస్తారట. మరి మేము మీకేమని చెప్తుండ్రు కదా కిషన్ రెడ్డి, ఆ మాట మేము అనలేదు, మోదీ కూడా ఆ మాట అనలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇది పుట్టింపులా, ఇది దుష్ప్రచారమా, ఇది ఏంది సంగతి? రిజర్వేషన్లు బీకేస్తారని ఇది ఒక తప్పుడు ప్రచారాన్ని ముంగటేసుకొని పోతుండే ఈ ముచ్చటను ముంగటేసుకొని పోతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక తాము అధికారం చేపట్టిన కొన్ని నెలలకే
లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిందని ఈ స్వల్ప కాలంలో తాము అద్భుతాలు సృష్టించకపోయినా తప్పులు చేయలేదని ప్రజలను ఇక నిరాశపరచలేదని చెప్పారు. స్వల్పకాలంలోనే లోక్సభ ఎన్నికలు వచ్చినాయట. కొద్ది రోజులకే మేము ఇట్లా ఎక్కినామో ఎక్కలేదో ఆయనతో ఎన్నికలు రానే వచ్చాయి. మాకున్న సమయంలో మేము ఏం చేయకపోతుంది మేము మంచి చేయకపోయినా తప్పు అయితే చేయలేదు, మంచిగానే ఉన్నాం. తప్పు ఎందుకు చేయలేక బిల్డర్లను బెదిరించి పైసలు కొట్టేసినావట. ఉన్న తప్పు కాదా ఇది? రైతు బంధు వేస్తానని చెప్పినావు, రైతు బంధు వేయకరేపోతుంది. రైతు బంధు కోసము కళ్ళు కాయలు కాసేటట్టు చూసిరు రైతులు. ఇగొస్తాయో అగస్తాయో నీ అమ్మ పెట్టుబడి అయినా పెట్టుకొని ఇంత పంట పండించుకుందామని చూసిరు. ఏడేసినావు రైతు బంధు, నట్టేట్లా ముంచినావు. ఇకపోతే తాము అధికారం చేపట్టిన కొన్ని నెలలకే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిందని, ఈ స్వల్పకాలంలో తాము అద్భుతాలు సృష్టించకపోయినా తప్పులు చేయలేదని ప్రజలను నిరాశపరచలేదని చెప్పారు. 5 ఏళ్లు పాలించేందుకు ప్రజలు తీర్పు ఇస్తే మొదటి 100 రోజుల్లోనే గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నమ్మకంతోనే లోక్సభ ఎన్నికలను తమ పాలనకు ముమ్మాటికి రెఫరెండంగానే భావించాలని ప్రజలను కోరుతున్నాము. ఇది కథ. ఇక భావించాలని ప్రజలను కోరుతున్నారట రెఫరెండంగా. మోదీని దించాలా ఉంచాలా అనే దానిపైన ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని, తెలంగాణలో పోటీ కాంగ్రెస్కు భాజపాకు మధ్య జరుగుతుందని స్పష్టం చేసిండ్రు. కాంగ్రెస్కు భాజపాకు మధ్యనే జరుగుతాయి. కాంగ్రెస్కు భాజపాకు మధ్యనే జరుగుతాయి. రేవంత్ రెడ్డి చెప్తాడు కదా. మరి పుసుక్కన కేసీఆర్ ఉన్నాడు అనుకో, మరి కేసీఆర్ ముచ్చట చెప్తే నాకే ఆయన తగ్గిపెట్టే పని అవుతుంది కొడుక అనుకున్నాడా. ఇక కేసీఆర్ ముచ్చట అస్సలకే మాట్లాడాడు ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెరపైకి వస్తుంది మళ్ళీ బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ గురించి మాట్లాడు, ఇప్పుడు బీజేపీ గురించే మాట్లాడతాడు. ఇక బలహీన అభ్యర్థులను నిలిపి కొన్ని నియోజకవర్గాల్లో భాజపా విజయానికి బారాస ప్రయత్నిస్తోందని కూడా ఆరోపించారు. బారాస ప్రయత్నిస్తుందా, మరి ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుస్తూనే ఉన్నది. బలహీన అభ్యర్థులను నిలబెట్టి మరి ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుస్తుంది, చూస్తేనే అర్థమవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా కూర్చున్నాడా నీ అందం చల్లగుండా. ఖచ్చితంగా రెఫరెండమే. రెఫరెండంతోనే ఓట్లు పడతాయి నీకు. ఈనాడు ఈటీవీ ముఖాముఖి ఇగో కేసీఆర్ ఇంటర్వ్యూలు ఇచ్చిండని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంటర్వ్యూలు పెట్టుకున్నాడు. షెబ్బాస్ అంటున్నట్టున్నాడు. ఈనాడు లోగో పెట్టిరు కదా మంచిగానే, మంచిగా బాగానే ఉన్నట్టుంది టాపిక్. ఈ చెస్ బొమ్మ ఎందుకు పెట్టిరు? రాజా చెస్ బొమ్మ. మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఉన్నప్పుడు వేసినాయి. ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఉన్నప్పుడు వేసినాయి. ఇక 1000 ఉద్యోగాలను భర్తీ చేశాం. గ్రూప్ 1 మెగా డిఎస్సి ఇక తదితర ఖాళీలకు నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. ఇక మనకున్న నిరుద్యోగానికి ఈ ఖాళీలను భర్తీ చేస్తే సరిపోదు. సరిపోదట. మరి ఇంకా ఎక్కువ ఉన్న జిల్లాలనే పీకి పడేస్తాను వాటివి. ఉన్న జిల్లాలనే తీసేస్తా అన్నప్పుడు ఇక మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉద్యోగాలు ఎట్లా పెరుగుతాయి? జిల్లాలే తీసేసినాక ఉద్యోగాలు ఎట్లా పెరుగుతాయి? ఇక ప్రపంచంలో ఉండేటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అమెరికా తదితర దేశాల్లో మన రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలి. ఇక అక్కడ ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలి. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ప్రోత్సాహకాలు కూడా అవకాశాలను కల్పించే విధంగా ప్రణాళిక ఉంటుంది. ఈడ చూసుకునే అంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలేనా ఇంకా మరి లేకపోతే భారతదేశ ప్రజల కోసమా, దేశ ప్రజల కోసమా? నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడానయ్యా రేవంత్ రెడ్డి. దేశం గురించి నీకు ఎందుకు ఇప్పుడు? నువ్వు దేశ రాజకీయాలకు ఇంకా పోలే. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నావు, రాష్ట్రం గురించే మాట్లాడు. అంత దూరం ఇంకా పోయినాక మాట్లాడదులే. ఇక ఈ ఎన్నికలు మీ పాలన పైన రెఫరెండం అని ఇప్పటికే మీరు ప్రకటించారు. ఇక ఎన్ని సీట్లు వస్తాయని కూడా మీ అంచనా? ఇది క్వశ్చన్ ఏమో.
ఇక ఖచ్చితంగా 100 రోజుల మా పాలనను రెఫరెండంగా భావించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నాం. 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. ప్రజా తీర్పు ఎలా ఉన్నా గౌరవించాల్సిందే. గత 4 నెలల్లో మేము అందించిన పాలనలో అద్భుతాలు చేయకపోయినా తప్పులు మాత్రం చేయలేదని మేము బలంగా నమ్ముతున్నాం. ఇక ప్రజలు ఆశించిన ప్రకారం చేస్తున్నాం. మా పాలన కొన్ని వర్గాలను ఎక్కువ సంతోషపెట్టి ఉండవచ్చు, మరికొన్ని వర్గాలను సంతోష పెట్టకపోవచ్చు, ఇక పెట్టకపోయి ఉండవచ్చు. కానీ మేం ఎక్కడ ప్రజలను నిరాశపరిచే విధంగా వ్యవహరించలేదనే నమ్మకంతోనే రెఫరెండంగా భావించామని చెబుతున్నాం. ఇగో ఏదన్నా పని చేస్తేనే ఇప్పుడు కూర బొవ్వ అండి పెడితే తినటోడికి తెలుస్తుంది అది కారమైందా సప్పగా ఉందా అనేది. నువ్వు కూర వండపోతివి, అన్నం వండపోతివి, గాన్నే పెట్టి గట్లనే ఎండబెడితివి. ఈ దానిలో అది ఏం చెప్తారు చెప్పు. అటు అటు పెట్టకపోతేవి, ఇటు తినబెట్టకపోతేవి, అటు ఎండబెట్టకపోతేవి, ఉట్టి మీద బగోని పెట్టి ఊరించబెడితివి, పొయ్యి మీద గిన్నె పెట్టి ఊరించబెడితివి. మరి ఎట్లా చెప్పాలి వీళ్ళు? ఈ ఎన్నికల్లో విజయానికి ఏం చేయబోతున్నారు, ఈ ఎన్నికల్లో విజయానికి ఏం చేయబోతున్నారు అని అడిగిరట. ఇక సీఎం చెప్తున్నటువంటి జవాబు, ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 3 బహిరంగ సభలు నిర్వహిస్తాం. ఈ ఎన్నికల్లో మీరు ఏం చేయబోతున్నారా అంటే ప్రతి నియోజకవర్గంలోనట 3 బహిరంగ సభలు నిర్వహిస్తారట. 3 అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా బహిరంగ సభలు నిర్వహించుకుంటూ పోయింది కదా, గట్లనే 3 బహిరంగ సభలు నిర్వహిస్తామంటుండు. ఇక గ్రామ స్థాయి వరకు మేము చేసింది చేయబోయేది వివరిస్తాం. చేసింది చేయబోయేది గ్రామ స్థాయి వరకు, చేసింది ఏం లేదు, చేయబోయేది వివరించు. ఆ చేయబోయేది కూడా మాయమాటలు చెప్పే వివరిస్తాడు, అది కూడా అబద్ధాలే. చేసింది అయితే ఏం లేదు, చేయబోయేది వివరించిన నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు ప్రజలు. అయిపోయింది, నీ మాటను నమ్మే దాఖలాలే లేవు. నీ ప్రమాణాలు, నీ ఓట్లు నీ మీదనే పెట్టుకో. ఇక జాతీయ స్థాయి నేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు ఇక ప్రచారంలో పాల్గొంటారు. జాతీయ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తాం. మోదీ పాలనలో దేశానికి యువత, మైనార్టీలకు, మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తాం. యువతి, మైనార్టీలకు, మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తాం. మోదీ పాలనలో దేశానికి, మహిళలకు, మైనార్టీలకు, వీళ్ళందరికీ, యువతకు జరిగేటువంటి ఇబ్బందులు ఏంటో అవన్నీ వివరించి చెప్తారట. ఇబ్బందులు మాకు తెలుస్తలే. ఇప్పుడు 4 నెలలలో 5 నెలల రోజులల్లో మాకు కూడా తెలుస్తుంది నువ్వు పెట్టిన ఇబ్బందులు. మా చోట్ల మా ప్రజలు కూడా ఇట్లనే బాధపడుతుర్రు. ఏదో ఎత్తామనుకుంటే ఏం చేయకపోతేవి. ఎన్ని రోజులు చూసి సచ్చేటోడు చావట్టే. పెన్షన్ ఇస్తామని ముసలోళ్ళు కొంతమంది 4000 కళ్ళ ముంగడ చూసుకుందాం అనుకునేటోళ్ళు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ 5 నెలల్లో ఎంతమంది చచ్చిపోయారు పెన్షన్దారులు. పాపం ఇక రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాడు ఆగరే, కొంతమంది ఓట్లేసి చచ్చిపోయారు కదా పాపం. 4000 కూడా చూసుకోకపోయారు వాళ్ళు. ఇక రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడుతున్నారు. అది వాస్తవమని, సాధ్యం కాదని భాజపా నేతలు అంటున్నారు. చెప్పుకుంటూ పోతే చాలా షాఢభారతమే చదివిండా. షాఢభారతం పెద్దనే ఉన్నది. ఇక ఇక్కడ చూడు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమలు చేయలే, మరి చేస్తే ఎందుకు విమర్శిస్తారు? విమర్శిస్తే ప్రజలే రివర్స్ అయిపోతారు కదా. నిజానికి నువ్వేం అమలు చేయలేదు, ఆ విమర్శించడంలో తప్పు లేదు, దానికి ప్రజలు కూడా మద్దతు ఇస్తుర్రు. నువ్వు అమలు చేస్తే నీకు ఇలా ప్రజలే నీకు మద్దతు ఇచ్చేటోళ్ళు. ఇక కాంగ్రెస్ వచ్చినందుకే కరువు వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనివల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ వచ్చినందునే కరువు వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయట. దీనివల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ముమ్మాటికి ఉంది. ఇక తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు అని కేసీఆర్ అంటున్నారు. మీకు పాలన చేత కాలేదని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు, తెలంగాణకు నిజానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్ అని కేసీఆర్ అంటున్నారట. అనడమేంది, నిజమే. అది మీకు పాలన చేత కాలేదని ప్రచారం చేస్తున్నారు. మరి మీకు పాలన చేత కాలే. అబ్బో ముఖం చూడు ఎట్లా పెట్టిండు, చుంచు ముఖం. పాలమూరు రంగారెడ్డికి వచ్చే నిధులు కేసీఆర్ తెచ్చుకోలేకపోయారు. నవ్వుతున్నటువంటి నవ్వు, ఆ చిలక నవ్వు చూడు ఎట్లా నవ్వుతుండో. ముసలి తాత నవ్వినట్టే నవ్వుతుండ. అయ్యా, ఈ ఎన్నికల్లో మీకు రాష్ట్రంలో ఎవరితో పోటీ ఉందనుకుంటున్నారు? ప్రజల నాడి ఎలా ఉందని భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు, ఇవన్నీ అన్ని ప్రశ్నలే ఇవి.
కేసీఆర్కి మన రేవంత్ రెడ్డికి గట్టి గట్టి ప్రశ్నలు ఇవి రాసిచ్చిన ప్రశ్నలు. మరి ఇక కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణలోని మీ ప్రభుత్వం ఏటీఎంలా ఇక మారిందని ప్రధానమంత్రి మోదీ భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణలోని మీ ప్రభుత్వం ఏటీఎం లాగా మారిందని ప్రధానమంత్రి మోదీ భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేటు బలహీనపడిందనేటువంటి విమర్శలు ఉన్నాయి. వాస్తవమే, రియల్ ఎస్టేట్ పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్ నేతల్లో ఎన్నడూ లేనంత ఐక్యత ప్రస్తుతం మీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. కారణం, కాంగ్రెస్ నేతల్లో ఎన్నడూ లేనంత ఐక్యత మీ ప్రభుత్వంలో కనిపిస్తుందా? ఏ ఐక్యత కనబడింది? ఎక్కడున్నది ఐక్యత? తన్నుకునుడు కొట్టుకునుడు తప్ప ఏం లేదు. నిన్ననో మొన్న పెండ పిడికలు అందుకొని చంపిర్రు. పోస్టర్ మీద పెండ ముద్దలు అందుకొని చంపిర్రు. గ్యారంటీ హామీలు, రుణమాఫీ అమలుకు భారీగా నిధులు అవసరం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే అదనపు ఆదాయం పెంచేందుకు ప్రణాళికలేంటి? కాళేశ్వరంలో ఇప్పుడు తలెత్తినటువంటి పరిస్థితుల దృష్ట్యా నీటి కొరత ప్రమాదం ఏర్పడి వచ్చే ఖరీఫ్ రబీ సీజన్లకు ఇక నీటి కొరతను ఎలా అధిగమిస్తారు? కాళేశ్వరంలో ఇప్పుడు తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా నీటి కొరత ప్రమాదం ఏర్పడింది. వచ్చే ఖరీఫ్ రబీ సీజన్లకు నీటి కొరతను ఎలా అధిగమిస్తారు? సమాధానాలు బాగానే అడిగినారు ప్రశ్నలు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీకున్న సమాచారం ఏంటి? బారాసా ఎమ్మెల్యేల చేరికలకు గేట్లు అన్ని తెరిచినట్టేనా? ఏదది బారాసా ఎమ్మెల్యేల చేరికలకు గేట్లు అన్ని తెరిచినట్టేనా? ఇంకేమన్నా తెరిచేటివి ఉన్నాయా? 25 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని కేసీఆర్ చెబుతున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమైనా బారాసాతో టచ్లో ఉన్నారా? ఇక కక్ష సాధింపు అనే పదం రాకుండా రేవంత్ రెడ్డి న్యాయ విచారణ పేరిట పకడ్బందీగా వ్యవహరిస్తున్నారనేటటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇక నిలదొక్కుకోవడానికి ఏం చేయనున్నారు? కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి భాజపాతో బారాస కుమ్మక్కైందని మీరు ఆరోపించారు. ఇవి ఈనాడు ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్లు. ఇక వీటికి సమాధానాలు ఏం చెప్పిండో మహామేధావి ముఖ్యమంత్రి ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో